తెల్లవారేసరికి రాముడి రథం చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానదిని చేరింది. గంగానది సమీపాన శృంగిబేరపురం అనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి గుర్రాలను విప్పి వాటికి మేత పెట్టాడు. సీతారామలక్ష్మణులు చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలో ఆ ప్రదేశానికి రాజు, రాముని భక్తుడు అయిన గుహుడనే బోయరాజు రాముడు వచ్చాడన్న వార్త విని రాముడి వద్దకు వచ్చి, రామా, ఇదే అయోధ్య అనుకో, నీవు అతిథిగా రావడం నా అదృష్టం అంటూ అతిథి మర్యాదలు చేశాడు. రాముడు గుహుడితో తాము గంగానదిని దాటాలని, దానికి కావలసినవి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. గుహుడు నావను సిద్ధం చేశాడు. రాముడు సుమంత్రుడితో, సారథి, నీవిక నగరానికి తిరిగి వెళ్ళు. మా తండ్రి గారితోనూ తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి 14 ఏళ్లు తీరగానే తిరిగి వస్తామని చెప్పు అన్నాడు. తరువాత రాముడి కోరికపై గుహుడు మర్రి చెట్టు పాలను తెచ్చాడు. వాటితో రామలక్ష్మణులిద్దరూ మునుల్లాగా జడలు కట్టుకున్నారు. తిరిగి ప్రయాణం మొదలైంది. లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరువాత తాను కూడా ఎక్కాడు. రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి పడవెక్కాడు. పడవ గంగానదికి మధ్యలో ఉండగా సీత గంగకు నమస్కరించి 14 ఏళ్ల తర్వాత క్షేమంగా తిరిగి రావాలని మొక్కుకుంది. పడవ గంగ యొక్క దక్షిణ తీరానికి చేరుకుంది. సీతారామలక్ష్మణులు వత్సదేశంలో అడుగుపెట్టి కాలినడకన బయలుదేరారు. ముగ్గురు గంగా యమున సంగమమైన ప్రయాగకేసి నడిచారు. అక్కడ భరద్వాజముని ఆశ్రమం ఉంది. భరద్వాజుడు వాళ్లకు అతిథి మర్యాదలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. దానికి రాముడు, మునీంద్ర, మేమీ ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసి పోవడానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు. అందుచేత ఇంకా దూరంగా ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఉంటే చెప్పండి. సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగింది. ఆమెకు చూడముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే అక్కడే ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోతాం అన్నాడు రాముడు. ఇక్కడికి 10 కోసుల దూరంలో చిత్రకూటమనే కొండ ఉందని, అది చాలా అందమైన ప్రదేశమని, అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉందని, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి అని భరద్వాజుడన్నాడు. సీతారామలక్ష్మణులు ఆయన వద్ద సెలవు తీసుకుని ఆయన చెప్పిన దారినే బయలుదేరారు. యమునా నదిని దాటడానికి లక్ష్మణుడు కొయ్యల మీద ఎండిన వెదుళ్లతో ఒక విశాల తెప్ప తయారు చేశాడు. దానిపైన నేరేడు కొమ్మలతో ఒక అందమైన ఆసనం సీత కోసం అమర్చాడు. ముగ్గురు ఎక్కి నదిని దాటారు. నది మధ్యలో సీత యమునా నదికి మొక్కుకుంది. తెప్ప దిగి కాలినడక మొదలుపెట్టారు. వసంతకాలం కావటం చేత అడవి చెట్లు పుష్పించి అందంగా ఉన్నాయి. సీత వాటిని చూస్తూ ఆనందిస్తుంది. ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు లక్ష్మణుడు. ఇలా ప్రయాణం చిత్రకూట పర్వతానికి చేరుకుంది. అక్కడ లక్ష్మణుడు ఒక దృఢమైన కుటీరాన్ని నిర్మించాడు. సీతారామలక్ష్మణులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి మహర్షిని సందర్శించారు. వారిని చూసి వాల్మీకి మహర్షి చాలా సంతోషించాడు. అలా చిత్రకూట పర్వతం మీద కుటీరం నిర్మించుకున్న సీతారామలక్ష్మణులు పక్కనే ప్రవహించే మాల్యవతీ నదిలో స్నానాలు చేస్తూ ఆ అరణ్యంలో దొరికే పండ్లు, దుంపలు తింటూ చుట్టూ ఉండే ఆ అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ పట్టణ జీవితాన్ని మరిచి సుఖంగా కాలం గడుపుతున్నారు. ఈ విషయాన్నంతా గూఢాచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుడి ద్వారా సుమంత్రుడు తెలుసుకుని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్య, దశరథుల ఆవేదనకు అంతులేదు. దశరథుడు రాముణ్ణి కలవరిస్తూ అర్ధరాత్రి ప్రాణాలు వదిలాడు. రాజు మరణించిన సంగతి తెల్లవారేకా తెలిసింది. అందరూ బావురుమన్నారు. దశరథుని మరణవార్త విని వశిష్ఠుడు మంత్రులతో వచ్చాడు. దశరథుని అంత్యక్రియలు జరపడానికి ఒక్క కొడుకైనా దగ్గర లేడు. దశరథుని దేహాన్ని తైలంలో ఉంచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్లారు.